హాయ్ అండి, వెల్కమ్ టు రామకృష్ణ టారో. ప్రజెంట్ మీ లవరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామంటారంత. మీ లవరు ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎట్లున్నాయి చూద్దామా? ఓకే, చూసేద్దాం. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అని క్లిక్ చేయండి. మీకు నేను చేసే వీడియోలు నోటిఫికేషన్స్లో వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, రీడింగ్ తీసుకోవాలనుకుంటే, ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అమౌంట్ పేయబుల్. ప్రజెంట్ మీ లవర్ ఆలోచనలు ఎట్లున్నాయి, ప్రజెంట్ మీ లవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ లవర్ గురించి ప్రజెంట్ మీ లవర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. మీ లవర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందాం అండ్ వాళ్ళ ఫీలింగ్ ఎట్లున్నాయో కూడా తెలుసుకుందాం. సరేనా? టెన్షన్ పడకండి. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ బటన్ ఆల్ అని క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, వెల్కమ్ టు రామకృష్ణ టారో. ఈరోజు అయితే రీడింగ్ చూసేద్దాం. ప్రజెంట్ అయితే పోయినోళ్ళ గురించి బాధపడకుండా, ఉన్నోళ్ళని బాధ పెట్టకుండా చూసుకోండి. ఎవరైనా సరే వచ్చేది నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా పాజిటివ్గానే తీసుకోరు. ఓకే, చూసేద్దాం. ప్రజెంట్ మీ లవర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ లవర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు. చూసేద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంత్ కూడా పట్టుకుంటున్నారు మీరైతే ప్రజెంట్. ఓకే, మీ లవర్ గురించి మీరు ఏం ఆలోచిస్తారో చూసేద్దాం. ఇగో మీరు ఎవరైతే గిట్లా 4 ఆఫ్ పెంటికల్ మనీ గురించి ఆలోచిస్తుండు, ఇవి మంచి మంచి కోరికలు ఉన్నాయి, ఇట్లుండాలని, రాగలా ఉండాలి, ఎప్పుడు డబ్బులు చేతిలో పట్టుకొని ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా పైసలతో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అండ్ మీ లవరు మీ పర్సన్ ఎస్ ఆఫ్ సార్ట్స్ విపరీతమైన ప్రేమ, విపరీతమైన అన్కండిషనల్ లవ్ ఎవరి మిన్నో చూపిస్తున్నారు. డబ్బు పిచ్చి ఉంది, మిమ్మల్ని కాకుండా మీ పర్సన్ ఇంకెవరినో ఎస్ ఆఫ్ వాన్స్ ఇంకెవరి మిన్నో ఇంకెవరికో ప్రపోజల్ ఇస్తున్నాడు. ఇంకోటి ద మెజిషియన్, మీ పర్సన్ యొక్క ఆలోచనలు ద మెజిషియన్ లెక్క ఉన్నాయి. అంటే ద మెజిషియన్ లెక్క ఆలోచిస్తున్నాడు. ఎట్లా వేయాలి, ఏం చేయాలి, ఎట్లా వేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లా వేస్తే అంటే ఉన్నోళ్ళని వదిలించుకోవచ్చు, లేనోళ్ళని తెప్పించుకోవచ్చు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఇంకోటి మీ లైఫ్లో ఈగో ఇట్లా గొడవలు అయితే జరుగుతున్నాయి. 4 ఆఫ్ సోర్స్ గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకోటి మీరైతే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఈ లైఫ్ అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది, నా లైఫ్లో ఇట్లా ఎందుకు జరుగుతుందని మీరు ఫీల్ అవుతున్నారు. అండ్
మనీ కోసం కూడా చాలా కష్టపడుతున్నారు, డబ్బుల కోసం కష్టపడుతున్నారు. ఎట్లాంటి దిగాల కోసం డబ్బుల కోసం కష్టపడుతున్నారండి. మీరు మీ లైఫ్లో, నా లైఫ్లోనే ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పేసి డబ్బుల కోసం కష్టపడుతున్నారు. అండ్ ఇగో మస్తు గొడవలు జరుగుతున్నాయి, ఇగో ఇక్కడ పెంటికల్ గురించి ఆలోచిస్తున్నాడు, ఇక్కడ ఇంకొకరికి ఆఫర్ చేస్తున్నాడు, ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నాడు. మీకేమో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, డబ్బుల కోసం కష్టపడుతున్నారు, ఈడ గొడవ జరుగుతుంది. ఇదండి ముచ్చట. కార్డ్స్ చూస్తున్నారు కదా, ఇది సరే. క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాం. క్లారిఫికేషన్ కార్డ్స్ ఓకే. మరి ఇలా చూడాల్సింది ఏంటంటే, అండ్ ఇప్పుడు ఈడనైతే వచ్చేసింది మీ లవర్ ఆలోచనలు ఎట్లున్నాయి, పైసల కోసం ఆరాటపడుతుండు, ఇంకోళ్ళకేమో ఏమంటారు లవ్ ఆఫర్ చేస్తుండు, ద మెజిషియన్ లాగా ఆలోచిస్తుండు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తేనైతే నేను వీళ్ళకించి బయటపడతా, నేను ఇంకో ద మెజిషియన్ లెక్క ఆలోచించి అంటే నేను ఏం చేయాలి, ఎట్లా అది కావాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా ఒప్పించుకోవాలి అన్నట్టుగా చూస్తున్నాడు. ఇక మీకైతే ఇట్లా నిద్రలేని రాత్రులు ఉండేటట్టు చేసిండు. మీరైతే చాలా కష్టపడతారండి, మీరు మీ లైఫ్లో చాలా కష్టపడుతున్నారు. అండ్ మీ ఇద్దరు జీవితాలలో కూడా గొడవలు జరుగుతున్నాయి. సరే, ప్రజెంట్ ఇంకా ఆలోచనలు అయితే గిట్లున్నాయి, ఫీలింగ్స్ చూద్దాం ఇక. ఓకే, మరి వీళ్ళ లైఫ్లో వీళ్ళ ఫీలింగ్స్ వీళ్ళు గిట్టనే గుద్దుకొని వస్తారా, లేకపోతే జరంతా కలిసి ఉంటారా, మరి ఏంది చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెత్ కార్డ్ వచ్చింది. అంటే డెత్ కార్డ్ అయితే ఎక్కడైతే వచ్చిందో, మీరు ఎవరైతే విడిపోతామని బాధపడుతున్నారో అక్కడ డెత్ కార్డ్ వచ్చిందంటే రీయూనియన్ ఉంది, ఇక్కడతోటి గొడవలు స్టాప్ అవుతాయి. డెత్ కార్డ్ వచ్చిందంటే ఇక మంచిగా చూపిస్తా చూడరు. ఇక డెత్ కార్డ్ వచ్చిందంటే ఇగో ఈ డెత్ కార్డ్ వచ్చిందనంటే ఈ గొడవలు ఇక్కడతోటి స్టాప్ అవుతాయి. ఏమైతుంది స్టాప్ అయినాక అక్క అని అడిగితే ఏం కాదు, స్టాప్ అయినాక రీయూనియన్ స్టార్ట్ అవుతుంది. సో క్లారిఫికేషన్ తీసుకుందాం. ఇక రీయూనియన్ స్టార్ట్ అవుతుంది, మీ పర్సన్కి జరంత రియలైజేషన్ వచ్చి రీయూనియన్ స్టార్ట్ అవుతుంది. ఏం లేదు, నాకు ఒక చెల్లమ్మ చేసి మస్తు బాధపడ్డది. ఇక ఆమెకు ఇక నద్దు అని క్లారిఫికేషన్ కావాలన్నా కదా, ఇచ్చిండు గాడ్. థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ గాడ్. చూడు ఇక క్లారిఫికేషన్ కూడా వచ్చేసింది. పెంటికల్ గురించి పరిగెడుతుంది, కానీ ద ఎంప్రెస్ మిమ్మల్ని, ద ఎంప్రెస్ పాస్ట్లో ఒక తల్లి లెవెల్లో, ఒక రాణి లెవెల్లో మిమ్మల్ని చూసిండు. మిమ్మల్ని ఒక తల్లిలాగా, ఒక రాణిలాగా, తనే ఏమంటారు అన్నీ అనుకోనంటే అట్లా చూసిండు. ఎప్పుడు గతంలో చూసిండు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, ద మూన్ కార్డ్ వచ్చిందంటే నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు, కష్టం, బాధ ఫేస్ చేస్తారు, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఈ మనిషి కోసం. మీరు ఏమనుకుంటారు మీ మనసులో? ద వరల్డ్, ద మెజిషియన్ లాగానేమో ఈ మనిషి ఆలోచించి మిమ్మల్ని కట్ ఆఫ్ చేసుకుందాము ఎట్లయితే అని ఈ మనిషి అనుకుంటున్నాడు. కాకపోతే మీరేమో ఆయననే ప్రపంచం, ఆయనతోటే జీవితం,
అని మీరు అనుకుంటారు. కాకపోతే మీరు ఈడ వచ్చింది ఇప్పుడు చూడు, సోల్మేట్ కనెక్షన్. సోల్మేట్ కనెక్షన్ మీది, మిమ్మల్ని ఎవరు కూడా విడదీయలేరు, ఇది పక్కా. ఇగో మీరు ఇప్పుడైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, మీకు రాబోయే కాలంలో మంచి ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. మీరు ఏమంటారు, దేనికి కూడా బాధపడద్దు, దేనికి కూడా అధైర్యపడద్దు, దేనికి కూడా స్ట్రెంత్ ఫీల్ కావద్దు, దేనికి కూడా స్ట్రెంత్ కూడగట్టుకోండి. మంచిగుండుర్రి, మంచిగుంటే మీ కాళ్ళ దగ్గరికి వాళ్ళే వస్తారు కుక్కల దగ్గర. ఇగో ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది, పెళ్లి కార్డు వచ్చింది. ఖచ్చితంగా పెళ్లి కాని వాళ్ళైతే పెళ్ళి అవుతుంది, దూరమైన వాళ్ళు అయితే దగ్గర అవుతారు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు అయితే కలుస్తారు. జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చేసింది, జడ్జిమెంట్ అయితే ఉంది మీ లైఫ్లో. ఖచ్చితంగా జడ్జిమెంట్ ఉంది. నేను చెప్పింది కూడా అదే, ఇప్పుడు చెప్పేది కూడా అదే. ఇగో మీరు పెంటికల్ కోసం కష్టపడుతున్నారు, అక్కడనేమో ఇగో 2 ఆఫ్ సోర్స్, ఏదో గొడవలు అయితే జరుగుతున్నాయి. పెంటికల్స్ కోసం మీరైతే డబ్బుల కోసం మీరు కష్టపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారో మీ లైఫ్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ గొడవలు జరుగుతున్నాయి. మీరు స్పై చేస్తున్నారు. ఈ మనిషిని ఎవరైతే మిమ్మల్ని అర్థనుకుంటున్నారో ఆ మనిషిని మీరు స్పై చేస్తున్నారు. అర్థమవుతుందా? స్పై చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు, ఏం కదా అని 24 గంటలు ఇదే ఆలోచనలో ఉన్నారు. జరంతా ఈ ఆలోచనకి బయటకు వచ్చి మీరు మీ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వీళ్ళు మీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెడతారు. అది మీరు గుర్తుపెట్టుకోర్రి. లేకపోతే ఆడిపోతుంది, అత్తది ఆమెనే కావచ్చు, ఆయననే కావచ్చు, గట్లనే ఉంటుంది. గదే తిరిగి అనుకుంటారు సత్యం. ఇగో ఇక్కడనైతే జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చేసింది. జడ్జిమెంట్, ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. ఎంత మెడిషన్ లెక్క ఆలోచించినా, మిమ్మల్ని ఎంత విడగొట్టుకోవాలని అనుకున్నా, మీతో ఎంత కలెక్షన్ వద్దని అనుకున్న ఈ పర్సన్ ఇగో ఇట్లా సోల్మేట్ కనెక్షన్ ఉంది. ఇగో సోల్మేట్ కనెక్షన్ ఉంది. ఖచ్చితంగా మీ దగ్గరికి చచ్చినట్టు రావాల్సిందే, తప్పదు. మీరు వెళ్ళినా, మీరు అక్కడికి వెళ్ళినా, మాట్లాడినా మాట్లాడకపోయినా జస్ట్ ఇప్పుడు వచ్చింది జస్ట్ ఒక స్పార్క్ అంతే. అది ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళిపోతుంది. దాని గురించి మీరు చింత పడకూర్రి. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తాడు. అండ్ మీరు ఇప్పుడు ఇట్లున్నారు. 7 కత్తులు బట్టి కూర్చుతే మనిషిని ఎట్లుంటుందో అట్లా మీ లైఫ్ ఇట్లుంది. 8 కత్తులు పెట్టి కూర్చుతే ఎట్లా ఉంటుందో, ఇంత బడ్డని ఫేస్ చేసుకుంటూ, నిద్రలేని రాత్రులు గడుపుకుంటూ, ఏడ్చుకుంటూ, తూడ్చుకుంటూ, అయ్యో నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నేను ఎన్నో హోప్స్ పెట్టుకున్నా, నేను ఏం చేయాలి, నా భవిష్యత్తు ఏంది, నా బతికేంది, ఎట్లా నన్ను ఇట్లా మోసం చేసిన అని అనుకుంటారు. కాకపోతే మీరే అలా బతుకు, ఇది జడ్జిమెంట్ కార్డ్. బాగా చూడండి, జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందా? కనిపిస్తుందా అని అనుకుంటున్నా. మీకు ఖచ్చితంగా జడ్జిమెంట్ అనేది ఉంది. ఓకే. ఇంకోటి, మీరు డబ్బుల కోసం కష్టపడుతున్నారు, కానీ గొడవలు అయినా కానీ గొడవలు జరుగుతున్నాయి. మీ మధ్యలో అయినా కానీ గొడవలు జరుగుతున్నాయి. అది కొన్ని రోజులే. ఇదిగోండి, ఇడ కూడా గొడవలు జరుగుతున్నాయి. కానీ మీ గురించి మీరు వాళ్ళ గురించి స్పై చేస్తున్నారు, వాళ్ళు మీ గురించి స్పై చేస్తున్నారు. సో మీ పర్సన్ యొక్క ఆలోచనలు అండ్ ఫీలింగ్స్ గట్లున్నాయి. ఇంకోటి, మరి వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తారో వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎందుకు ఇట్లా చేస్తుంది మళ్ళీ ఒకసారి అడుగుదాం. ఎందుకు ఇట్లా చేస్తుంది? తిరిగి వచ్చే ఆలోచన ఉందా లేదా? గాడి మంచి మెసేజ్ ఇవ్వండి. మీరు జడ్జిమెంట్ కార్డ్ ఇచ్చిర్రు, మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటారు. ఓకే. 8 ఆఫ్ కప్స్ తోటి జస్టిస్, మళ్ళా కూడా జస్టిస్ వచ్చింది పక్కా. డ్యామ్ షూర్ చెప్తున్నా, డ్యామ్ షూర్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఏమంటారు, వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు అంటే ఎట్లున్నాయి,
మీ మీదే ఏమన్నా అనుమానాలు, అపోహలు ఇట్లా ఉన్నాయా? చూద్దామా మరి? ఓకే, స్పై ఇదిగోండి, స్పై చేస్తున్నారు. మీరైతే ఆ మనిషి గురించి స్పై చేస్తున్నారు. ఎవరైతే చూస్తుర్రో, మీరు ఎవరి గురించి ఆలోచిస్తుర్రో ఆ మనిషి గురించి ఆలోచిస్తుర్రు, చింతపడుతుర్రు, స్పై చేస్తుర్రు. అన్నిట్లలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, ఇట్లా ఎప్పుడు ఏంది ఏం కథ అని ఆలోచిస్తున్నారు. ఇగో ఆ మనిషి ఏమో ఇంకో మనిషి మోదుల పడి, ఇగో పైసల మోదుల పడి పెంటికల మోదులు ఉన్నాడు. ఇట్లా డబ్బులు, ఇగో మీ నుంచి ఎంత ఇవన్నీ చేసినా ఇగో స్ట్రెంత్ కార్డు 3 సార్లు వచ్చింది. స్ట్రెంత్ కార్డు, స్ట్రెంత్ కూడగట్టుకుంటుండు. ఎట్లయితే ఈ మనిషిని కట్ ఆఫ్ చేసుకోవాలని, అది కాని ముచ్చట, అది కట్ ఆఫ్ కాదు. జడ్జిమెంట్ కార్డు వచ్చింది. ఇగో ఇది జడ్జిమెంట్ కార్డు వచ్చింది. జస్టిస్ చూడండి, జడ్జిమెంట్ కార్డు వచ్చింది. ఈవిడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోల్మేట్ కనెక్షన్ కూడా వచ్చింది. ఇక సోల్మేట్ కనెక్షన్ ఇచ్చింది. సోల్మేట్ కనెక్షన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమో కప్ ఆఫర్ చేస్తున్నారు మీకు. అండ్ ఇంకో పర్సన్ తోటి, ఏ పర్సన్ తోటి అయితే యూనియన్ జరగాలని అనుకుంటున్నారో అది జరగదు, అది కాదు, అది కానిపోని ముచ్చట. వీడు వచ్చింది కదా, ఇగో పెంటికల్, 10 ఆఫ్ పెంటికల్ ఇంకొక రిలేషన్షిప్తో కావాలనుకుంటుంది, కానీ అది జరగదు. మీ పర్సన్ ఆలోచనలు అండ్ ఫీలింగ్స్, మీ పర్సన్ అంటే మీ లవర్ యొక్క ఆలోచనలు అండ్ ఫీలింగ్స్. అట్లాగే చిన్న ముచ్చట చెప్పుకుందాం. కానీ ఖచ్చితంగా వస్తాడండి. మీరెవరైతే ఈ వీడియో చూస్తారో ఖచ్చితంగా మీ పర్సన్కి మీ విలువ తెలిసి మీ దగ్గరికి సచ్చినట్టు మీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. మీరేం బాధపడకు. 4 రోజుల భాగవతం ఇదంతా. 4 రోజుల భాగవతానికే అంత అదే ఫీల్ అయిపోతుంది పాపం. కానీ ఆమెనో అతను నాకు తెలియదు. చూసేవాళ్ళు ఆడవాళ్ళైతే మగవాళ్ళ గురించి, మగవాళ్ళైతే ఆడవాళ్ళ గురించి. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. లవర్ అయితే గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ గురించి, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ గురించి, భార్య అయితే భర్త గురించి, భర్త అయితే భార్య గురించి. ఈ మధ్యలో అయితే థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు ఖచ్చితంగా. కాబట్టి ఏదో కట్ ఆఫ్ చేసుకునేద్దామనే ఉద్దేశంలో, కాకపోతే నేను తీసింది లవర్స్ కోసమే కాబట్టి లవర్స్కి మాత్రమే చెప్తున్నా. అట్లనే చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకనంటే ఇది నేను చేసి ఎందుకనంటే గీడున్న కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ అనేది పోవాలి. ఆ కర్మ అనేది మూట కట్టుకోవాలి. ఇక చిన్న ముచ్చట చెప్దాం అనుకుంటున్నా, లాస్ట్ ముచ్చట. ఇక బాగా లెంతు సాగదీయ, కొంచెమే చెప్తా. మనం ఏదైనా సందర్భాలల్లో బొట్టు పెట్టుకుంటాం కదా, బొట్టు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బొట్టు పెట్టుకునే విధానం ఎట్లుండాలంటే, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, మనం బొట్టు పెట్టుకుంటే మధ్య వేలుతోటి రైట్ హ్యాండ్లో ఇక మధ్య వేలుతోటి మనం బొట్టు పెట్టుకుంటే మధ్య వేలుతోటి పెట్టుకోవాలి. ఓకే, మధ్య వేలుతోటి పెట్టుకోవాలి. ఇక వేరే వాళ్ళు మన ఇంటికి వచ్చిరనుకో, పండుగకో, పబ్బంకో, చుట్టంకో, ఇదనుకో వచ్చిరనుకో ఖచ్చితంగా బొట్టు పెడతాం కదా. మన ఇండియా కల్చర్ నేచర్గా అదే కాబట్టి ఖచ్చితంగా బొట్టు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళకు
మనం బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో బొట్టు పెట్టాలి. ఏం చెప్తున్నా? చూపుడు వేలుతో బొట్టు పెట్టాలి. ఇక దీనికి ఎందుకు చూపుడు వేలుతో పెట్టాలక్క అని చెప్పేసి అడుగుతుంది. దాన్ని కూడా నేను చెప్తా. ఇక కాకుండా ఇక అట్లా కాకుండా ఇక దేవుళ్ళకు పెడతాం కదా, దేవుళ్ళకు పెట్టేటప్పుడు ఉంగరం వేలుతో పెట్టాలి. ఉంగరం వేలుతో పెట్టు. చూపుడు వేలుతో కాకుండా ఉంగరం వేలుతోటి ఎవరికి పెడతారు? దేవుళ్ళకు మాత్రమే పెట్టాలి. ఉంగరం వేలుతో, అది కాకుండా ఎదుటి వాళ్లకు, వేరే వాళ్లకు ఉంగరం వేలుతోటి బొట్టు పెడితే ఏం జరుగుతుందంటే వాళ్ళ కర్మలు మనకు, వాళ్ళ చెడు కర్మలు, వాళ్ళ ఏమంటారు, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన కర్మలు మనకు వర్తిస్తాయి అన్నట్టు, ప్రాప్తిస్తాయి. ఎట్లా? ఉంగరం వేలుతో బొట్టు పెడితే ఫింగర్ రింగ్ తోటి బొట్టు పెడితే వాళ్ళు చేసిన కర్మలు మనకు వస్తాయి. ఇదన్నట్టు సంగతి, ఇదన్నట్టు ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటిదాకా అంటే నా ముచ్చట్ని మంచిగా విన్నందుకు. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆల్ అని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చలేదా, మీకు రెజనెట్ అయితే రెజనెట్ అయిందని, ఎస్ రెజనెట్ అయిందని, రెజనెట్ కాకపోతే రెజనెట్ కాలేదని ఏదో ఒకటి ఇట్లా వడయ్యుది. ఓకే, కానీ టెన్షన్ పడకూడదు. ఇంకోటి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు దేని గురించి అయినా సరే పాస్ట్ ఇస్ పాస్ట్ గురించి మర్చిపోండి. ప్రజెంట్ మన చేతిలో ఉంది. భవిష్యత్తు ఎట్లయినా మనకు ఏమంటారు, ఎట్లా జరిగేదో మనకు తెలియదు. కాకపోతే కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది లైఫ్లో ఎప్పుడైనా సరే. మంచి విషయాలు ఇప్పుడు చెప్పినా కదా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కావాలని కూడా నేను అనుకుంటున్నా. ఏందనంటే, ఎప్పుడైనా సరే అన్నం పెట్టినోనికి సున్నం పెట్టద్దు అంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. అన్నం పెట్టినోనికి సున్నం పెట్టదు. ఆకలి అన్ని దానాల కన్నా అన్నదానం వినాలి. ఆకలి తీరిపోయిన తర్వాత అన్నం పెట్టినోడిని మర్చిపోయినా, ఆస్తులు వచ్చిన తర్వాత అహంకారం పెరిగిన, ఆ రెండిట్లల్లో ఏదొచ్చినా కానీ, ఆకలి తీరిన తర్వాత అన్నం పెట్టినోడిని మర్చిపోయినా కానీ ఏమంటారు, ఆస్తులు వచ్చినాక అహంకారం వచ్చినా కానీ, ఈ రెండిట్లల్లా ఆడదానికే కానీ మగవానికే కానీ ఏ ఒక్కటి వచ్చినా కానీ, దాని బలుపు అంటారు తెలుగులో, ఆ ఏ ఒక్కటి వచ్చినా కానీ, అహంకారం వచ్చినాక, ఆస్తులు వచ్చినాక అహంకారం వచ్చినా కానీ, ఆకలి తిన్నాక అన్నాన్ని, ఆస్తులు వచ్చినాక అహంకారాన్ని, ఈ రెండింటి ఏ ఒకటి వచ్చినా అవి మనిషి పతనానికి కారణం అవుతాయి. దేనికి కారణమైతే? మనిషి పడిపోవడానికి కారణమైతాయి. గుర్తుపెట్టుకోరు. మంచిగా 2 ముచ్చట్లు అయితే చెప్పిన, ఇవి మీకు లైఫ్ టైం ఉపయోగపడే ముచ్చట్లు. ఇక నా రీడింగ్ అయితే మీకు కనెక్ట్ అయిందా కాలేదా? వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లానే ఒక కామెంట్ పడేయండి. నెక్స్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అందరూ కూడా ధైర్యంగా మంచిగా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.